మేషరాశి వారికి ప్రధానంగా ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరాశపరుస్తుంది. ముఖ్యమైన వ్యవహారంలో ఆటంకాలు కూడా మేషరాశి వారికి అధికమవుతాయి. కుటుంబ సభ్యులతోటి కూడా వీరికి తగాదాలు ఏర్పడతాయి. ప్రత్యర్థుల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు స్థానచలనం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు స్థానచలనానికి సంబంధించిన వార్తలు అందుకుంటారు. అదేవిధంగా ఉద్యోగ వర్గాల వారికి సహచరులతోటి కొంతవరకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారి పర్యటనలో ఆటంకాలు అధికమవుతాయి, ముందుకు సాగవు. సినీ కళాకారుల ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు తప్పవు. విద్యార్థులు కూడా కొంత నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. మేషరాశి మహిళలకు నిరుత్సాహం మరింత అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మేషరాశి వారికి ఇవాళ కాస్త రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు పర్యాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారి ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వృషభరాశి వారు ఆటంకాలు ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. సినీ టీవీ కళాకారులకు కూడా గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారికి నిరాశ కలుగుతుంది. ఇక మహిళలకు కూడా మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక వృషభరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు పర్యాల విషయానికి వస్తే వృషభరాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఉత్సాహంగా ఉల్లాసంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవం కూడా ఈ రాశి వారికి దక్కుతుంది. భూములు వాహనాలు కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకున్న వారికి కూడా గ్రస్తి అనుకూలంగా ఉంది. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితి నెలకొంటుంది. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు నూతన అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలు కూడా ఈరోజు శుభ వర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మిథున రాశి వారికి ఇవాళ కాసు రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు పర్యాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా క్రమేపీ అనుకూలిస్తాయి. చిన్నటి స్నేహితులను కూడా ఈరోజు ఈ రాశి వారు కలుసుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా ఈరోజు ఈ రాశి వారు తీసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి సంతోషకరమైన వార్తలు కొన్ని అందుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఆకస్మిక విదేశీయాన ప్రయాణాలు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తుంది. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు లభించడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువుల వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి తగాదాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో చిక్కులు సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో బదిలీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఈరోజు నిరుత్సాహపూరితంగా గడుస్తుంది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.